హాయ్ అందరికీ, నేను లక్ష్మి రాజమండ్రి అమ్మాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఫ్యామిలీ అందరం కలిపి టూర్ వెళ్తున్నాం. ఈ టూర్ నాకు చాలా ప్రీషియస్, ఎందుకంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళాం. మళ్ళీ ఇప్పుడు ఇంతకీ ఎక్కడికి అనుకుంటున్నారా? తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి. నైట్ అయితే ట్రైన్ ఎక్కి మార్నింగ్ అయితే దిగిన తర్వాత ఇంక టిఫిన్ చేసి స్టార్ట్ అవుదామని వెళ్ళాం. ఇక్కడ ఎక్కడ చూసినా మనకి మైదాపిండి ఇడ్లీయే దొరుకుతుందంట, నార్మల్ ఇడ్లీ దొరకదంట. సర్లే ఏదో ఒకటి తినాలి కదా అని తినేసి వెళ్ళాం. అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్దామని ఫిక్స్ అయ్యాం. అక్కడ లగేజ్ ఉంటే లగేజ్ కౌంటర్లో లగేజ్ పెట్టేసి స్టార్ట్ అయ్యాం. ఒక 100 మెట్లు ఎక్కిన తర్వాత నాకు ఇలా అవుతుందని అనుకోలేదు అస్సలు. మార్నింగ్ తిన్న టిఫిను, దారిలో తాగిన జ్యూసు, మొత్తం వామిటింగ్స్ అయిపోయి స్టమక్ పెయిన్, హెడేక్, కళ్ళు కూడా తిరిగేసి అప్పుడు ఫేస్ వాష్ చేసుకొని ఒక 15 మినిట్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. వెళ్తున్నప్పుడు కూడా దుప్పి, జింక కనిపించాయి. చూడడానికి బాగుంది, మనం రియల్గా ఎప్పుడూ చూడలేదు కదా. అవి కంప్లీట్ చేసుకొని వెళ్తున్నప్పుడు ఒక 1500 మెట్లు ఎక్కిన తర్వాత ఇక్కడ మ్యూజియం అంట. ఇక్కడ మ్యూజియం ఏంటి అనుకున్నాం. శేషాచల వనదర్శిని అని ఇక్కడ మ్యూజియం పెట్టారు. వనం అంటే అడవి కదా, అడవిలో ఉన్నాయన్నీ ఇక్కడ రియల్గా చూపించారు. చిన్న ప్లేస్ అయినా చూడడానికి బాగుందిలే. 50 రూపీస్ టికెట్ తీసుకొని చూసి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. 3650 మెట్లు అయితే కంప్లీట్ చేసాము. మాకు నైట్ కాబట్టి దర్శనం, రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి బయటకైతే వచ్చాం. యాక్చువల్గా మనం వెంకటేశ్వర స్వామి కన్నా ముందు వరాహ స్వామిని దర్శించుకోవాలంట. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఆయనకి ఒక వరం ఇస్తారంట. నీ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాతే నా దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని. మేము ఫస్ట్ అయితే వరాహ స్వామి దగ్గరికి వెళ్ళి దర్శించుకొని నెక్స్ట్ తిరుమల దర్శనానికి అయితే వెళ్ళాం. మాకు దర్శనానికి అయితే 5 to 4 అవర్స్ పట్టింది. ఎందుకంటే మాది 300 టికెట్ కాబట్టి. ఫ్రీ టికెట్ అయితే కొంచెం టైం పడుతుంది. దర్శనం చేసుకొని బయటకైతే వచ్చాం. నైట్ అయింది. వ్యూ మాత్రం చూడడానికి ఎంత బాగుందంటే అక్కడ నైట్ ఏదో డే ఏదో తెలియనంత బ్యూటిఫుల్గా ఉంది. జనంతో కటకటలాడుతూ మనసు ప్రశాంతంగా చాలా బాగుంది. ఇంకా నైట్ అక్కడే ఉండి మార్నింగ్ కిందకి దిగిన తర్వాత బస్సులోంచి కిందకి వస్తున్నప్పుడు కూడా పైనుంచి ఆ వ్యూ చూస్తే ఎంత బాగుందంటే చాలా బాగుంది. తిరుపతి అయితే వచ్చేసాం కిందకి. ఆ తిరుపతి వచ్చిన తర్వాత అక్కడ గోవిందరాజులు ఉంటాడు, వాళ్ళ బ్రదరు. ఆ గుడి విశేషం ఏంటంటే ఆయన ఎప్పుడు పడుకునే ఉంటారంట. విగ్రహం కూడా అలానే ఉంటుంది, మనం అలానే దర్శించుకోవాలి. మేము గోవిందరాజుల దగ్గరికి అయితే వెళ్ళాం. దర్శించుకొని కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాం.